అందరికి నమస్కారం. నేను లోహిత్ కుమార్, టీవీ సినిమా నటుడిని. ఈరోజు అంబటి రాజ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు ఆయన పుట్టినరోజు వేడుకలు అలాగే దుర్గమ్మ పండుగని ఘనంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రామాల్లో జరిగే ఇట్లాంటివే మనందరినీ దగ్గర చేస్తాయి, మనందరినీ కలిపేలా ఉంచుతాయి, మనందరినీ కలుపుతాయి, మనందరినీ ఒక దగ్గర కులమతాలకు అతీతంగా అందరూ ఒకే దగ్గరికి వచ్చేలా చేస్తాయి. ఇట్లాంటివి నిర్వహించగలిగిన వాళ్ళంతా నిర్వహించాలి, మిగతా వాళ్ళంతా పార్టిసిపేట్ చేసి వాళ్ళ సంఘీభావం తెలియజేసినా బాగుంటుంది. సో రాజ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లోహిత్ కుమార్ గారు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఆయన గురించి రెండు విషయాలు అంటే యాక్చువల్లీ మీకున్న దాని గురించి ఆయన ప్రజాసేవలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. దాని గురించి 2 words. రాజ్ కుమార్ రెడ్డి గారు నాకు స్వయాన చిన్నానవుతారు. నేను చాలా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నాను. మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ మోడల్గా, ఇన్స్పిరేషన్ ఫిగర్గా ఉంటారు ఆయన. అంటే ఆయన తను కష్టపడుతూ తను సంపాదించిన దాంట్లోంచి కొంత ప్రజాసేవకి అనేది ఆయన కేటాయిస్తూ, ప్లస్ ఆయన ఊరుని మర్చిపోలేదు. ఆయన పట్టణంలో ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయినా ఆయన మాత్రం అప్పుడప్పుడు ఈ గ్రామంలో ఉంటూ, ఎక్కువ శాతం గ్రామాల్లో ఉండటానికే ఇష్టపడుతూ, ఇక్కడ ఉండే అందరితో ఆయన మమేకమై ఆయన చేసే సేవలు కావచ్చు, అటు గుడికి కానీ, బడికి కానీ, గ్రామానికి కానీ, యువతకు కానీ ఒక మంచి ఇన్స్పిరేషనల్, ఒక మోడల్ ఫిగర్గా నిల్చున్నారు. ఆయన కొన్నాళ్ళు సర్పంచ్గా కూడా చేశారు. వాళ్ళ నాన్నగారు కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అదే నానుడి, అదే ఇది పట్టుకుని ఆయన కూడా ఆ ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. ఆ కుటుంబం కూడా, ఈవెన్ మా పిన్ని రమాదేవి గారు కూడా, ఆవిడ కూడా అలాగే ఆలోచిస్తుంది. సర్వీస్ ఓరియంటెడ్ ఏముంది, నలుగురికి ఎలా ఉపయోగపడతాం, నలుగురికి మనం ఏం చేయగలుగుతాం, ఇట్లాంటి ఆలోచన అనేది అందరికీ వస్తే బాగుంటుంది. కేవలం మనం ఏదో ఇక్కడ పుట్టాము లేకపోతే సంపాదించుకున్నాం. సో అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తానో రానో అంటాడు కవి. మనం ఎన్ని రోజులు ఉంటామో ఎట్లా ఉంటామో తెలియదు, కానీ మనము మన పేరుని శాశ్వతం చేసుకునే వెళ్ళాలి. మన పేరు నలుగురు గుర్తించేలానే ఉండేటట్టు చేసుకుని వెళ్ళాలి. అలాంటి కోవలోకి వచ్చిన మా చిన్నాన్నగారైన అంబటి రాజ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, జనరేషన్ అప్పుడున్న బంధుత్వాలు ఇప్పుడు చాలా మంది కోల్పోతాం. ఫస్ట్ జనరేషన్స్ కొంతమంది మాత్రం ఎంచుకొని చాలా వరకు దూరం అవుతా ఉన్నారు. వారికి మీరు ఒకవేళ సందేశం ఇవ్వాలి? ప్రస్తుతానికి యువత మాదక ద్రవ్యాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ, వారిలో ఉన్న నిగూఢమైన శక్తిని, ఏదైతే యువత అది ఈ దేశానికి భవిష్యత్ అవ్వాల్సిన దాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. అలా కాకుండా మీలో ఏదైతే అనుకుంటారో, మీరు భవిష్యత్తులో ఏదైతే అనుకుంటారో, నేను ఇది అవ్వాలి అని అనుకుంటే దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. దానికి సంబంధించి ఎవరితో మాట్లాడితే బాగుంటుంది, ఎవరు ఏం చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించినవి అన్నీ మీరు చేసుకుంటా వెళ్తే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈ దేశానికి కలెక్టర్లు ఎంత అవసరమో కార్పెంటర్లు అంతే అవసరం. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీ వన్ విల్ బి ది సేమ్, బట్ నాలెడ్జ్ ఈజ్ అందరికీ అవసరం. నాలెడ్జ్ అనేది ఇట్స్ అ బ్యాంక్ ఫర్ యూ ఆల్. మీకు ఏదో రోజు ఏదో చేయడానికి, మిమ్మల్ని విజయం వైపు నడిపించడానికి తీసుకెళ్తుంది. అట్లానే ఇప్పుడు మనం బయట చూస్తే ప్రతి ఇది కల్తీ చేస్తున్నారు. అంటే కాసుల కోసం కకృతి పడుతూ ఎంతకు దిగజారిపోయారంటే అందరూ. ఆఖరికి మనం తినే తిండి ప్యూర్ కాదు, తాగే నీళ్లు ప్యూర్ కాదు, పీల్చే గాలిలో ఆక్సిజన్ లేదు. ఇట్లాంటి వాటన్నిటికీ యువత ఆ పర్టికులర్గా గ్రామాల్లో నాయకత్వ లక్షణాలు తీసుకుని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు లీడ్ తీసుకొని మనం చెట్లు నాటడం, లేకపోతే మనం పరిశుభ్రంగా ఉంచుకునేలా చేసుకోవడం, మనం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు గ్రామాల్లో చేసినట్టయితే గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది. మీకు పట్టణాల్లో దొరకదు గాలి, పట్టణాల్లో దొరకదు మంచి ఫుడ్, ఇదంతా కూడా అవన్నీ కేవలం గ్రామాల్లోనే దొరుకుతాయి. దయచేసి గ్రామాలను వదిలేసి పట్టణం మోజుతో రావద్దు, గ్రామాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఊరు వదిలి మనం వెళ్ళినా మనని ఊరు వదలదు, మనం తిరిగి ఊరికి రావాల్సిందే.
అది ఈ రోజు వస్తామా, మధ్యలో వస్తామా, లాస్ట్కి వస్తామా? ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రేమలు, ఇక్కడ ఉండే ఆప్యాయతలు, మేము మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చే ఈ ప్రేమ మీకు ఎక్కడ దొరకదు. మీకు బయటంతా కూడా కమర్షియాలిటీ. మీకు మీ అవసరం ఉంటే వాళ్ళు దగ్గరగా ఉంటారు, మీ అవసరం ఉంటే బాగా మాట్లాడతారు, మీ అవసరం ఉంటే మిమ్మల్ని స్నేహంగా ఉంటారు. మీ అవసరం తీరిన తర్వాత